ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మామూలుగా రీసెంట్గా ఒక లేడీస్ అందరూ ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఏదో మాట మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఊరికే క్యాజువల్గా అడుగుతారు, ఆర్ యూ హ్యాపీ, మీ హస్బెండ్తో హ్యాపీగా ఉన్నావా, ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా వెంటనే స్మైలీ ఫేస్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పలేరు. సంథింగ్ ఏదో ఒక బాధ ఉంటుందంటే ఎదుటి వ్యక్తి అది కనబడిపోద్ది, తిను హోల్ హార్టెడ్గా చెప్పలేకపోతుంది. ఎందుకు అంటారు? భర్త మంచివాడే, బాగా చూసుకుంటున్నాడు, పిల్లలు బాగున్నారు, మంచి చదువుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, స్టేటస్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా బాగున్నారు, అన్నీ బాగుంది, కానీ ఎందుకు ఏదో ఒక లోటు అనేది ఎందుకు కనిపిస్తూ ఉంటుంది మహిళలు? ఉంటుంది. జాబ్ చేసే అమ్మాయిలకైనా చేయని అమ్మాయిలకైనా, చేసే అమ్మాయిలకి ఒకలా ఉంటుంది, చేయని అమ్మాయిలకి ఒకలా ఉంటుంది. చేయని అమ్మాయిలకి ఏంటంటే అన్ని డిపెండ్ అవ్వాలి, అన్ని అడుక్కోవాలి. అంటే చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా మేడం. ఇందులో మంచి చెడ్డ అని మనం విభజించలేము. ఎలా అంటే అన్ని ఇస్తూ సాధించే మగళ్ళు లేరా? ఉన్నారు. చక్క నగలు కొంటారు, బంగారం కొంటారు, చీరలు కొంటారు, బిల్డింగులు కట్టిస్తారు, అబ్బో కోరుకున్న ఎన్ని నిమిషాల మీద తెచ్చి ఇంట్లో పెడతారు. కానీ ఎక్కడో వాళ్ళిద్దరికి బాగోదు. ఏంటంటే అలా చూసే భర్త చాలా అహంకారిగా ఉంటాడు, చాలా అంటే చాలా. కానీ ఇచ్చే భర్త బహుశా ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడడేమో, లేదా అడిగితే సరిగ్గా కదా అసలు జవాబు చెప్పడేమో, 2-3 సార్లు రెట్టిస్తే సరిగ్గా చెప్పడేమో, తర్వాత అన్ని తెస్తాడు కదా, అడిగిన వెంటనే తేడేమో. చూడ్డానికి బ్యాగులు అన్ని తెచ్చేస్తూ ఇంటి పక్కన వాళ్ళందరికి కనిపిస్తుంటాడు. నువ్వు ఎన్ని రోజుల నుంచి వెనకబడి అడిగితే తెస్తున్నావు, లేదు ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాము అని అంటే ఇప్పుడు కాదు అంటాడేమో. ఏదో అన్నీ బాగుంటే ముక్కు మీద కోపమేమో, ఏదైనా చిన్న మాట మాట్లాడితే గయ్యమని అరిచే మగళ్ళు ఉంటారు, లేకపోతే బండి దిగిపోసాలు నువ్వు ఇక్కడ నడి రోడ్లో బండి దింపేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే అకారణంగా బూతులు తిట్టే మగళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సన్నగా బ్లేడ్తో కోసినట్టు ఉంటుంది ఒళ్ళంతా కూడా. అది ఎంత బాధ అంటే చాలా మంది దగ్గర వింటుంటాను నేను. ఇంకొకటి, ఎక్కువ భారం లేడీసే మొయ్యాల్సి వస్తుంది ఇళ్లలో. కొంతమంది బాధ్యతారహితంగా తిరిగే భర్తలు ఉంటారు, మంచివాడే అయి ఉండొచ్చు, అయితే మాత్రమే మరి బరువు బాధ్యతలు అనేవి సమానంగా పంచుకోవాలి కదా. సమానం కాకపోయినా భర్త అనేవాడు కొంచెం ఎక్కువ బయట తిరిగి అన్నీ తేవాలి, చేయాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, మరి స్కూల్లో దించి రావాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అన్నీ కూడా ఎక్కువ మరి కొంచెం దించిరండి, అద్దండి ఇద్దండి అని అంటూ ఉంటారు భార్యలు. అది వాళ్ళకి విసుగొస్తుంది. రోజు ఇలా అడగాలంటే కోపం వస్తుంది ఈ అమ్మాయికి కూడా. ఏంటి రోజు చెప్పాలా, తెలిసిందే కదా అని అందనుకోండి, చెప్పు అంటాడు. రోజు నేను చెప్పాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే అన్నప్పుడు అలవాటు పడిపోవాలి కదా, రెడీ అయిపోవాలి నువ్వు కూడా పిల్లలతో పాటు. కానీ నువ్వు బాబో చెప్పుద్దా లేదో చూద్దాం, ఆ కవింపు ఎందుకు నీకు? అక్కడ చెప్తే గానీ, చెప్పిన గంటకు కానీ నువ్వు లేకపోతే బస్సు వెళ్ళిపోతుందేమో అని ఖచ్చితంగా ఆడవాళ్ళు టెన్షన్ పడతారు. సర్లే ఎన్నిసార్లు చెప్పినా కదలట్లేదు, నేనే వెళ్తానులే అని చెప్పి పొయ్యి మీద ఏ పాలో ఉంటాయి ఏదో ఉంటుంది ఆపేసి గబగబా తను వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు అడ్డం వచ్చి నేను తీసుకెళ్తా అంటాడు. అక్కడ ఒక రచ్చ గొడవ ఇవన్నీ అవుతాయండి చాలా ఇళ్లలో. ఇలా చిన్న చిన్న నలుపుళ్ళు, లేదా బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే అత్తగారు వాళ్ళతో కావచ్చు, అత్తగారు వాళ్ళతో ఏదైనా సమస్య ఉంటే భర్త సహకరించకపోవచ్చు, లేకపోతే వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. పుట్టింటి నుంచి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయన్నమాట ఆడవాళ్ళకి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు భర్త మంచివాడని చెప్పాలా, చెడ్డవాడని చెప్పాలా? చెడ్డవాడని చెప్పలేరు, అన్ని జరుగుతున్నాయి, కానీ మంచివాడని చెప్పలేం. ఎందుకంటే మానసికంగా చాలా వ్యధ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అడగగానే ఏ స్త్రీ కూడా నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పేవాళ్ళు కనపడరు. అంటే నిజంగా చెప్పారా అనుకోండి, ఒకవేళ అబద్ధమే అంటారా? అంటే ఇందులో మళ్ళీ 2 రకాలు, ఒకటి అబద్ధం అయిండొచ్చు, ఒకటి నిజం కూడా అయిండొచ్చు. పరువు పోతుంది నలుగురు. చాలా మంచి మగవాళ్ళు అక్కడక్కడ ఉంటారు, మరి వాళ్ళని మనం తీసేయలేం కదా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని భర్తగా పొందిన స్త్రీ మరి చెప్తుంది కదా, ఆనందమే కదా. మీరు అన్నట్టు మేడం ఇందాక ఒక మాట అన్నారు, అన్ని తెచ్చి పెడతారు, ఏది కావాలంటే అది ఇస్తారు, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఎక్కడో చిన్న వెలితి ఉంటుంది భర్త దగ్గర కూడా. అంటే భార్య అనే ఒక చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సమానంగా పనిచేసినా, సమానంగా ఆర్థిక ఫినాన్షియల్ విషయంలో సమానంగా ఉన్నా, అన్ని బాధ్యత పరంగా సమానంగా ఉన్నా, పిల్లల విషయంలో సమానంగా ఉన్నా కూడా ఎక్కడో నువ్వు కింద నేను పైన, ఏదేమైనా నువ్వు కిందే అని అన్నారు. అంటే వాళ్ళ చేష్టల్లో అర్థమైపోద్ది అనమాట. అది మనకి అది తగులుతా తెలిసిపోద్ది. ఎందుకు అంటారు అలాగా? ఇంకొకటి అంటే నువ్వు కింద అంటే అదే మనకి
పురుష స్వామ్యం అని చెప్తున్నారు, అది ఇంకా కొనసాగుతుందని కూడా చెప్తా. పురుషాధిత్యం. అదే అది నడుస్తున్నంత కాలం మరి ఇంకా అంతే, ఆ భావాలని తీసేయలేం. ముఖ్యంగా మన ఇండియాలో అంతటా ఉంది ఇది. అది పోనీ అది ఉంటే ఉంది, నువ్వు భార్య దగ్గర పిల్లల దగ్గర చూపించాల్సిన అవసరమే ఉంది, తప్పు Yes. కదా. ఇప్పుడు నిత్యం నీతో ఉండే మనిషి నీ కష్ట సుఖాలు పాల్పంచుకుంటుంది, ఏది కావాలంటే అది చేస్తుంది, అన్నీ చూస్తున్నప్పుడు ఆవిడ దగ్గర నీ చూపించాల్సిన పనే ఉంది. నీ గొప్పతనం ఏదైనా ఉంటే బయట చూపించి జేబులు నింపుకునిరా. నాలాంటి వాళ్ళు నేను చెప్పే సమాధానం Yes. ప్రశ్న ఇదే. నువ్వు నీ గొప్పతనం, నీ యొక్క మగతనము, నీ యొక్క సామర్థ్యం బయట చూపించి జేబులు నింపుకునిరా. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సంపాదించి తీసుకునిరా, అంతేగాని అవన్నీ పిచ్చుకు లాంటి భార్య మీద చూపించడం ఎందుకు. ఇంకొకటి చెప్పనా, ఆడవాళ్ళు కొంతమంది చాలా తెలివిగా ఉంటుంటారు. తెలివిగా భర్త ఇంట్లో ఏం పట్టించుకోకపోయినా, టైంకి ఇంటికి రాకపోయినా, టైంకి ఏదైనా ఇవ్వకపోయినా అన్ని మేనేజ్ చేసేస్తూ అన్ని తనే సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చేపోయే చుట్టాలను మేనేజ్ చేస్తూ, చుట్టాలు వచ్చారనుకోండి, సపోజ్ వాళ్ళ వైపు భర్త వైపు వాళ్ళు వచ్చినా సరే, మా వాళ్ళకి అది పెట్టు ఇది పెట్టు అని అతనితో చెప్పించుకోకుండానే తనే ఏర్పాటు చేసి ఇస్తుంది అనుకోండి. మరి ఆ అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇతను అంటాడా మీ వాళ్ళకి ఏమైనా పెట్టు అని అనడు. రెండు పక్కల తనే మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ప్రతి విషయం తీసుకుంటే అన్ని తను సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా సరే ఎవరికైనా జవాబు చెప్పాల్సి వస్తే గట్టిగా నిలబడి జవాబు చెప్పడము, ఇంటి పరువు కాపాడుకుంటూ వెళ్ళడము, భర్త పరువు కాపాడటము, పిల్లల్ని సంరక్షించుకోవడం అన్ని బాగా చూసుకుంటుంది అనుకోండి. అసలు మగవాడు భరించలేడు, అస్సలు భరించలేడు. అంత బాగా చేసినా కూడా ఆమెకు ఏదన్నా ఒక మాట చెప్పింది అనుకోండి, నీకేం తెలియదు నోరు మూసుకో అంతే. మరి ఇవన్నీ చేసేటప్పుడు నీకేం తెలియదు అని అనవే, అవన్నీ జరగాలి, అవన్నీ జరిపించుకుంటావు. మరి ఏదైనా మాట చెప్పేటప్పుడు నీకేం తెలియదు నోరు మూసుకో, నీకేం తెలియదు లోపలికి వెళ్ళు, నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడటం చేత కాదు. ఇలా మాట్లాడటం అంటే అది జలసీ అన్నమాట. ఆ జలసీ వల్ల తగ్గిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దీని పురుషాహంకారం అనాలా లేకపోతే జలసీ అనాలా, ఏమనాలి? ఒక మనిషి చూపించే స్వభావం, ఒక మనిషిగా అలా జలస్ అవుతున్నాడా? ఏం చెప్పాలి దీనికి సమాధానం? అంటే ఇందులో మనిషి స్వభావం ఉంది, మొగుడు స్వభావం ఉంది, ఒక మగవాడి స్వభావం ఉంది అనుకోవాలా? ఇవన్నీ భరించాల్సిన అవసరం ఇంకో వ్యక్తికి ఏముంది? ఇప్పుడు అన్ని సమానం అని అంటున్నప్పుడు అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబం అనవసరంగా అయితే వెలుతురు వస్తుంటాయి. ఒక మనకి మహిళలకి అదొక ఉండిపోతుంది, వాళ్ళ ముఖాల మీద నవ్వు రాదు. ఎంత చేసినా ఎందుకు తీసి పాడేస్తున్నారు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది మేడం. నలుగురు కలిసినప్పుడు వస్తాయి ఈ మాటలన్నీ బయటికి. నేను అన్నట్టుగా స్టార్టింగ్ లో అడిగాను కదా, ఎవ్వరు కూడా అస్సలు ఏదో నడుస్తుంది, ఏదో ఒకటి ఉండకుండా ఎలా ఉంటాయండి ఇలా అంటారు. ఇంకొకటి చెప్పరా, భార్య అందంగా లేకపోయినా, చక్కగా మాట్లాడటం చేత కాకపోయినా ఆ భార్యని బయటకు తీసుకెళ్ళరు, ఖచ్చితంగా తీసుకెళ్ళరు. ఒక సినిమా ఉండదు, ఒక షికారు ఉండదు, ఈవెన్ కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లరు, లేకపోతే చుట్టాలింటికి తీసుకెళ్లరు, ఎక్కడికి అన్ని వాడే పెత్తనం చేసుకుని వచ్చేస్తుంటాడు. భార్యను తీసుకెళ్ళరు. చాలా ఎక్కడన్నా ఒకళ్ళు తక్కువ ఎక్కడెక్కడ తీసుకెళ్ళచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు దాదాపుగా తీసుకెళ్ళరు వెళ్ళాలి. అది బాధేగా. బయట ముఖం చూడకపోతే భార్యకి ఎంత బాధ అనిపిస్తుంది, ఇంట్లో మగ్గిపోయి. మళ్ళీ అంటారు నీకేం తెలియదు. నువ్వు ఇలాగా ఇంట్లోనే బంధించి ఉంచితే నీకు ఎలా తెలుస్తుంది బయట కదా? ఆ స్వేచ్ఛని కూడా తీసేస్తారు. డబ్బులు ఇవ్వరు, ఎవరితో మాట్లాడినివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇన్ని విధాలుగా నొక్కేస్తుంటే ఆ స్త్రీకి ఆనందం ఎక్కడ ఉంటుంది? థ్యాంక్ యూ.